బాలీవుడ్లో టీ సిరీస్ బ్రాండ్ ఇమేజ్ గురించి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక యువకుడు హీరో అవ్వాలని కలలు కన్నా కాని అతడు అనూహ్యంగా నటనను వదిలేసి బిజినెస్లు చూడాల్సి వచ్చింది. కేవలం 2 సినిమాలలో నటించాక పరిశ్రమను విడిచిపెట్టాడు. ఈ రోజు అతడు 10,000 కోట్ల నికర సంపదలు ఉన్న కంపెనీని నిర్వహిస్తున్నాడు. టిప్స్ ఇండస్ట్రీస్ యజమాని, నిర్మాత కుమార్ తౌరాని కుమారుడు గిరీష్ కుమార్ తౌరాని 2013లో విడుదలైన బ్యాక్కొటేషన్ రామయ్య వస్తావయ్య చిత్రంతో కథానాయకుడిగా ఆరంగేట్రం చేశాడు. శృతి హాసన్ ఈ చిత్రంలో కథానాయిక. ప్రభుదేవ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించింది. ఈ చిత్రం 50 కోట్ల రూపాయలు వరకు వసూళ్లు సాధించింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు గిరీష్ కుమార్ తౌరాని తన 2వ చిత్రంలో నటించాడు. ఈ సినిమాని కూడా తన తండ్రి కుమార్ తౌరాని నిర్మించారు. గిరీష్ 2వ చిత్రం బ్యాక్కొటేషన్ లవుష్దా బ్యాక్కొటేషన్ 2016లో విడుదలైంది. కానీ అది బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో అతడు నటనను వదిలేసి వ్యాపారాల్లోకి వెళ్లిపోయాడు. అయితే పరాజయం తర్వాతే అసలు కథ మొదలైంది. గిరీష్ ప్రస్తుతం టిప్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) గా సేవలందిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద చిత్ర నిర్మాణ, పంపిణీ సంస్థ, సంగీత సంస్థలలో ఒకదానికి వారసుడిగా ఉన్నాడు. పొన్నియిన్ సెల్వన్ సిరీస్, శ్రీరామ్ రాఘవన్ థ్రిల్లర్ బ్యాక్కొటేషన్ మెర్రీ క్రిస్మస్ బ్యాక్కొటేషన్ వంటి చిత్రాల పంపిణీని నిర్వహించాడు. గిరీష్ ఇప్పుడు కెమెరా వెనుక నుండి పనిచేస్తున్నాడు. డిసెంబర్ 2024 నాటికి టిప్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 10,517 కోట్లుగా ఉంది. అంత పెద్ద సంస్థను సజావుగా నడిపిస్తున్నాడు. తన కెరీర్ 2వ చిత్రం లవ్షుడా 2016 విడుదల సమయంలో గిరీష్ తన చిన్ననాటి ప్రియురాలు, ప్రస్తుత భార్య కృష్ణను వివాహం చేసుకున్నాడు. అయితే గిరీష్ ఏడాదిపాటు వివాహాన్ని రహస్యంగా ఉంచాడు. 2017లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మాత్రమే దానిని వెల్లడించాడు. వివాహితుడు అనే ట్యాగ్ రొమాంటిక్ హీరోగా తన అవకాశాలను ప్రభావితం చేస్తుందని భావించి తన కెరీర్ను కాపాడుకోవడానికి తాను ఇలా చేశానని గిరీష్ పేర్కొన్నాడు.